హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే పిల్లలకి వెజిటబుల్తో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. పక్కనైతే రైస్ అయితే పెట్టాను. బీన్స్, క్యారెట్, పొటాటో కట్ చేసి పెడుతున్నాను. ఫస్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసాను. అది కొంచెం వేగాక బీన్స్, క్యారెట్, పొటాటో కట్ చేసి వేసేస్తాను. ఇందులోనే చాలా బాగుంటుంది ఇది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయకూడదు. ఓన్లీ వెజిటబుల్స్ గీతో వండాలన్నమాట. కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ వేసాను. ఇవి కొంచెం వేగాక ఒక పచ్చిమిర్చి చిన్న రౌండ్గా కట్ చేసి వేసాను. ఆనియన్ ఎక్కువ తినరు మా పిల్లలు, అందుకే ఆనియన్ వేయలేదు. పొటాటో, క్యారెట్, బీన్స్ అంతే వేసాను. ఇవి కొంచెం బాగా వేగాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదా, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉన్నా పర్వాలేదు, పౌడర్ లేకపోతే బ్లాక్ పెప్పర్ ఉంటే కనుక కొంచెం అమ్మందస్తాలు బాగా మెత్తగా పౌడర్ చేసి పెట్టాను. అదైతే మనం కొంచెం బాగా ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ బాగా వేగిపోయాక లాస్ట్ ఇంకా రైస్ అన్నీ వేసేసాక ఇంకా దింపేస్తాము అన్నప్పుడు ఆ బ్లాక్ పెప్పర్ జల్లుకోవాలి. ఇంకా ఏంటంటే ఇందులో పన్నీర్ వేసుకోవచ్చు, ఇంకా స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ తినరు, పన్నీర్ అయితే మా ఇంట్లో లేదు. ఇంకా అందుకని చెప్పి ఇవైతే బాగా వేగిపోయి కొత్తిమీర అయితే వేసేస్తాను. కొత్తిమీర వేసేసి కొంచెం వేగాక అప్పుడు రైస్ వేస్తాను. రైస్ అయితే అయిపోయింది. ఫ్రైడ్ రైస్లోకి బాస్మతి రైసే బాగుంటాయని చెప్పి బాస్మతి రైస్ అయితే పక్కన పెట్టాను. రైస్ అయితే అయిపోయింది. ఇది కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. రైస్ అయితే వేసేస్తాను. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు స్టాక్ మార్కెట్ గురించి, అదైతే కొంచెం సాటర్డే సండే వెబినార్ ఉంది. మార్నింగ్ 10 to 9 to 12 నేను ఆ 2 days వెబినార్లో అటెండ్ అవ్వి అప్పుడు నాకున్న డౌట్స్ అన్నీ క్లారీ చేసుకుని అప్పుడు మీకు చెప్తాను. సాటర్డే సండే వెబినార్ అయ్యాక మండే నుంచి మీకు చెప్తాను. ఓకే, ఇవైతే రైస్ అయితే వేసాను, బ్లాక్ పెప్పర్ కూడా వేసాను. కొంచెం గీ వేసుకుని కొంచెం కలిపేసి మనకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేను వెజిటబుల్స్ వేపినప్పుడు కొద్దిగా వేసాను, ఇప్పుడు కొంచెం సరిపోలేదని మళ్ళీ కొద్దిగా వేసాను అనమాట. అంతే, చాలా బాగుంటుంది. వేడివేడిగా అయితే ఇంకా బాగుంటుంది. లంచ్ టైంకి వాళ్ళకి పాపం చల్లారిపోతుంది. వేడివేడిగా తింటే అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనం కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు. ఎగ్ వేస్తే మధ్యాహ్నంకి నీచు స్మెల్ వచ్చేస్తుంది కదా, అందుకని వేయలేదు. ఇంకేలా పెట్టేస్తున్నాను అనమాట పిల్లలిద్దరికి బాక్స్ అయితే. మొన్న అయితే ఉసిరికాయ పచ్చడి చేశాను. ఉసిరికాయ పచ్చడి టమాటా పచ్చడి కూడా కావాలి అన్నారు. ఇంకా వాళ్ళు వెళ్ళాక టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకుని టమాటా పచ్చడి అయితే చేయాలి. టమాటా పచ్చడి చేస్తాను. ఎందుకంటే పికిల్స్ ఇంట్లో ఉండడం వల్ల నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మార్నింగే మనకి చలికి లేకపోయినా కుక్ చేయడానికి ఏమీ లేకపోయినా పచ్చడి ఉన్నదనుకో, పచ్చడి అన్నం పెట్టేస్తే ఏదో తింటారు. ఏం పెట్టకుండా పంపిస్తే కొనుక్కోవట్లేదు వాళ్ళు. ఏమో బయట తిన్నా వాళ్ళకి ఏమో బయట నాకు నచ్చట్లేదు, బయట కూడా తినొద్దు అని అంటాను. కానీ ఎప్పుడన్నా బాక్స్ పెట్టలేనప్పుడు, నాకు మార్నింగే కూర ఉండడం బద్ధకం అనిపించినప్పుడు, అలాంటప్పుడు పాపం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే పికిల్స్ రెడీగా పెట్టుకున్నామనుకో, ఏ పెరుగన్నమో లేకపోతే రైసు పికిల్ పెట్టేస్తే ఎలాగోలాగా తింటారు కదా అని చెప్పి నేను పికిల్స్ సిద్ధం చేస్తున్నాను. ఉసిరికాయ పచ్చడి అయితే చేశాను కానీ ఆ రోజు వీడియో తీయలేదు. ఇప్పుడు ఈరోజు అయితే టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట. 1 kg టమాటాలు తీసుకున్నాను. అవన్నీ నీట్గా కట్ చేసేసి పెట్టుకున్నాను. దాంట్లోకి సరిపడినంత చింతపండు తీసుకున్నాను. చింతపండు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసి పెట్టేశాను, మూత పెట్టేశాను. సిమ్లో పెట్టేస్తే అలా మగ్గుతూ ఉంటాయి. ఇదైతే ఉడుకుతుంది మంచిగా. బాగా ఉడికాక చాలా బాగా స్మాష్ అయిపోవాలి. ఆ చింతపండు, టమాటాలు అంతా బాగా స్మాష్ అయిపోవాలి. బాగా స్మాష్ అయిపోయాక ఇంకా లాస్ట్ తాలింపు పెట్టేస్తాం. ఒక 5 minutes ఉడికాక తాలింపు పెట్టేస్తాం అన్నప్పుడు మనం అప్పుడు వేసుకోవాలి కారం. ఇప్పుడైతే చింతపండు, పసుపు, ఉప్పు అయితే వేసాను. చాలా టైం తీసుకున్నాను. ఎందుకంటే టమాటాలు గట్టిగా ఉన్నాయి, దానివల్ల చాలా టైం తీసుకుంది. నేను వాటర్ అయితే వేయలేదు, అదే అలా వాటర్ ఫామ్ అయిపోయింది. ఆ వాటర్తోనే అలా ఉడికించాను. వాటర్ వేయకపోయినా కూడా ఆ వాటర్ అలా ఫామ్ అయిపోయింది. టమాటాలు అయితే ఉడికినాయి, ఇంకా ఉడకాలి. ఇంకా బాగా ఉడికితేనే బాగుంటుంది. మిక్సీ చేసుకోవచ్చు,
కానీ మిక్సీ చేయకుండానే ఇంకా అలా ఉడకబెట్టేసి మెత్తగా పేస్ట్ చేసేసి గరిటెతోని అలాగా కలిపేసి అనమాట. ఇంకా అలా అయ్యింది. టమాటాలు చూసారు ఎలా పేస్ట్ అయిపోయినాయో, మొత్తం జ్యూసీలాగా ముక్కలు లేకుండా అలా అయిపోవాలన్నమాట. అలా ఉడికేంత వరకు ఉడికేసాక తర్వాత దీంట్లోకి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. కారం అయితే వేసాను, ఒక 4 స్పూన్లు వేసాను. దాంతో 4 స్పూన్లు వేసాను. ఎక్కువ కారం అంటే మళ్ళీ మనం తాలింపు వేస్తాం కదా, తాలింపులు వేసుకుంటే ఎండుమిర్చి అవన్నీ వేసుకోవచ్చు, అవసరం లేదు. కొంచెం లైట్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఏంటంటే పెరుగు రైస్ పట్టుకెళ్ళినప్పుడు పక్కన సైడ్ డిష్ కింద కాబట్టి కారం తక్కువనే ఉండాలి. ఇంకా అందుకని చెప్పేసి ఒక 4 స్పూన్స్ అయితే కారం వేసాను. పచ్చడి అయితే అయిపోయింది. దీంట్లోకి ఎండుమిర్చి అవి ఏమి వేయట్లేదు, ఓన్లీ జీలకర్ర ఆవాలు అంతే. దీంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటాను. పచ్చడిలోకి ఎంత సరిపడుతుందో అంత ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఆవాలు జీలకర్ర తాలింపు అయితే వేస్తాను, ఇంగు వేస్తాను అంతే. ఇది కొంచెం బాగా ఏగి చిటపటమన్నాక ఆ తర్వాత ఆ టమాటా పచ్చడి ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ ఈ నూనెలో మగ్గుతో ఒక 5 మినిట్స్ ఉడకాలన్నమాట. ఉడికితే మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది టమాటా పచ్చడి. దోశల్లో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు, రైస్లో వేసుకోవచ్చు, పెరుగన్నంలో నంచుకోవచ్చు. చాలా బాగుంటుంది టమాటా పచ్చడి అయితే. మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. పెడితే ఈవినింగ్ ఇంకో వీడియో పెడతాను, లేదంటే ఈ రోజుకి ఈ వీడియోనే. నేను కొంచెం దాని గురించి నేర్చుకోవడం వల్ల టైం అంతా దానికే సరిపోతుంది. అసలు నాకు టైం ఉండట్లేదు. ఈ వెబినార్ 2 డేస్ వెబినార్ అయిపోయాక ఫ్రీ అయిపోతాను, అప్పుడు వీడియోస్ పెడతాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్.